Sir, we have achieved soft landing on the moon. India is on the moon. The hard work of the entire ISRO community has come to fruition. హే గాయ్స్, ఎలా ఉన్నారు? మీకు తెలుసా ఆదిపురుష్ మూవీ బడ్జెట్ కంటే చంద్రయాన్ 3 బడ్జెట్ తక్కువ. అకార్డింగ్ టు వికీపీడియా ఆదిపురుష్ బడ్జెట్ వచ్చేసి 500 to 700 crores అనమాట. చంద్రయాన్ 3 బడ్జెట్ 615 crores. నేను ఇక్కడ ఆదిపురుష్ మూవీని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఇస్రో గొప్పతనం గురించి చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే టైం midnight 3 అయిందనమాట. నా మొహం కొంచెం నిద్ర మబ్బులా కనిపించవచ్చు, సో అడ్జస్ట్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. ఆగస్టు 23 సాయంత్రం 6:04 చంద్రయాన్ 3 చంద్రుడి సౌత్ పోల్ మీద సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. మూన్ మీద స్మూత్గా ల్యాండ్ అయిన 4వ దేశం ఇండియా. మనకంటే ముందు అమెరికా, చైనా, రష్యా స్మూత్ ల్యాండింగ్ చేశారు. బట్ మూన్ సౌత్ పోల్ మీద ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీగా ఇండియా హిస్టరీ క్రియేట్ చేసింది. ముందు చెప్పిన 3 దేశాలు ల్యాండ్ అయిన ప్లేసెస్ కంటే సౌత్ పోల్లో ల్యాండ్ అవటం అనేది చాలా అంటే చాలా కష్టం. నిజంగా ఇండియన్స్కి ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట. మీరు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఇంకోటి చెప్పనా, కొద్ది రోజుల క్రితమే రష్యా ప్రోబ్ లూనా 25 సేమ్ సౌత్ పోల్ రీజన్లో క్రాష్ అయ్యింది. రష్యా లాంటి పెద్ద కంట్రీ సాధించలేంది మన ఇండియా సాధించింది. ఇంకా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఇంకోటి చెప్పనా, రష్యా ప్రోబ్ లూనా 25 బడ్జెట్ వచ్చి 1600 కోట్లు, చంద్రయాన్ 3 బడ్జెట్ వచ్చి జస్ట్ 615 కోట్లు. అంత బడ్జెట్ ఉన్నా కానీ రష్యా సాధించలేంది తక్కువ బడ్జెట్లో మన ఇండియా సాధించింది. ఒక లైక్ కొట్టి జై హింద్ అని కామెంట్ చేసి షేర్ చేస్తే దెబ్బకి వీడియో ట్రెండింగ్లోకి వెళ్ళాలి. మూన్ మిషన్స్లో 6 టైప్స్ ఉంటాయి: ఫ్లైబైస్, ఆర్బిటార్స్, ఇంపాక్ట్ మిషన్స్, ల్యాండర్స్, రోవర్స్ అండ్ హ్యూమన్ మిషన్స్. ఫ్లైబై మిషన్స్ అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ మూన్కి దగ్గరగా వెళ్తూ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంది. ఆర్బిటార్ మిషన్ అంటే మూన్ చుట్టూ తిరుగుతూ చందమామ మీద అట్మాస్ఫియర్ ఎలా ఉంది, సర్ఫేస్ ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ మిషన్. ఇది ఆర్బిటార్ మిషన్కి కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. దీంట్లో ఒక స్పేస్ క్రాఫ్ట్ మూన్ చుట్టూ తిరుగుతుంది. స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఒక భాగం విడిపోయి మూన్ మీద క్రాష్ అవుతుంది. ఇక్కడ మూన్ తో ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి దీనిని ఇంపాక్ట్ మిషన్ అని పిలుస్తారు. ఇలా క్రాష్ ల్యాండింగ్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసుకోవాలంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ 1 మిషన్. నవంబర్ 8, 2008 చంద్రయాన్ 1 ని లాంచ్ చేశారు. చంద్రయాన్ 1 మూన్ ఇంపాక్ట్ మిషన్ అనమాట. ఈ మిషన్ లో ఒక ఆర్బిటార్ అండ్ ఒక MIP అంటే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఉంటుంది. ఇది మూన్ సౌత్ పోల్ కి చేరుకుంది. ఇండియా కావాలని MIP ని మూన్ సర్ఫేస్ మీద క్రాష్ చేసింది. దీని ద్వారా ఇండియా తెలుసుకున్న విషయాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ స్టన్ అయిపోయాయి. ఫర్ ద ఫస్ట్ టైం మూన్ మీద ఐస్ వాటర్ ఉందని ఇండియా ప్రపంచానికి పరిచయం చేసింది. నెక్స్ట్ వచ్చేసి ల్యాండర్ మిషన్. పేరులో ఉన్నట్టుగానే స్పేస్ క్రాఫ్ట్ ని మూన్ మీద సేఫ్ గా ల్యాండ్ చేయటం ఇదంత ఈజీ కాదు. అమెరికా, రష్యా లాంటి కంట్రీసే చాలా సార్లు ఫెయిల్ అయ్యాయి. అండ్ ల్యాండర్స్ ఎక్కడైతే ల్యాండ్ అవుతాయో అక్కడే ఉంటాయి, కదలవు అనమాట. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి నెక్స్ట్ కేటగిరీ అదే రోవర్స్. రోవర్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, చిన్న రోబోట్స్ లాగా ఉంటాయి. అవి సర్ఫేస్ మీద తిరుగుతూ ఉంటాయి, డేటాని కలెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ లాస్ట్ టైప్ వచ్చేసి హ్యూమన్ మిషన్. డైరెక్ట్ గా మనిషే మూన్ మీదకి వెళ్ళి డేటా కలెక్ట్ చేస్తాడనమాట. మీ అందరికి తెలుసు, ఫస్ట్ టైం 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీద అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు 12 మంది చంద్రుడి మీద అడుగు పెట్టారు. అండ్ చంద్రయాన్ 2 జూలై 22, 2019 లాంచ్ చేశారు. దీంట్లో లూనార్ ఆర్బిటార్, విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ ఉన్నాయన్నమాట. ఇస్రో ప్లాన్ ప్రకారం విక్రమ్ ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి. ప్రగ్యాన్ రోవర్ సింహం లాగా సింగిల్ గా తిరుగుతూ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయాలి. బట్ సాఫ్ట్వేర్ గ్లిచ్ వల్ల అది వెళ్లాల్సిన ట్రాజెక్టరీ నుంచి డీవియేట్ అయ్యి క్రాష్ అయింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే చంద్రయాన్ 2 బడ్జెట్ వచ్చేసి 978 కోట్లు. చంద్రయాన్ 3 కంటే 2 ఎక్కువ కాస్ట్ ఉండటానికి రీజన్ చంద్రయాన్ 3లో లూనార్ ఆర్బిటార్ లేదు. అది లేకుండా ఎలా అని మీకు డౌట్ రావచ్చు. ముందు ముందు మీకే అర్థమవుతుంది. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మగవారు జనరల్ గా ఫేస్ చేసే ఇష్యూ హెయిర్ లాస్. ఈ హెయిర్ లాస్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అండ్ స్టేజ్ 1లో అయితే మన జుట్టు చిన్నగా ఊడిపోవటం, పలచబడటం అండ్ బ్రేక్ అవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ స్టేజ్ 1లోనే మనం సరైన కేర్ తీసుకుంటే ఈ హెయిర్ ఫాల్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఈ స్టేజ్ 1 హెయిర్ లాస్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ మ్యాన్ మ్యాటర్స్ అడ్వాన్స్డ్ హెయిర్ రీగ్రోత్ సీరం. దీంట్లో 3% రెడెన్సిల్, 1% ఆమినెక్సిల్ అండ్ ప్రోకాపిల్ ఉంటాయి. ఇవి క్లినికలీ ప్రూవెన్. బేసిక్ గా హెయిర్ లాస్ కి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్సెస్ DHT హార్మోన్. ఈ
సీరంలో ఉండే సా పాల్మెటో అండ్ ఫెనుగ్రీక్ ఇంగ్రీడియంట్స్ డిహెచ్టీని బ్లాక్ చేస్తాయి. రెడెన్సిల్, ఆమినెక్సిల్ అండ్ ప్రోకాపిల్ మన హెయిర్ ఫాలికల్స్ ని రియాక్టివేట్ చేసి జుట్టు పెరగటానికి హెల్ప్ చేస్తాయి. దీంట్లో రోజ్మేరీ అండ్ మోరింగా లాంటి న్యాచురల్ అండ్ నరిషింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా ఫాలికల్ గ్రోత్ కి హెల్ప్ చేస్తాయి. అండ్ ఇది ఆల్కహాల్ ఫ్రీ, దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కంప్లీట్లీ సేఫ్ టు యూజ్. దీన్ని వాడిన వాళ్ళలో 93% మంది 3 to 4 months లోనే బెటర్ రిజల్ట్స్ ని చూశారు. దీన్ని మనం రోజుకి 2 to 3 drops ఒక 3 to 4 months కంటిన్యూస్ గా యూజ్ చేసామంటే ఖచ్చితంగా విజిబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ మ్యాన్ మ్యాటర్స్ యాప్ ని చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్ డాక్టర్ కన్సల్టెన్సీని ప్రొవైడ్ చేస్తారు. పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి అండ్ హ్యాబిట్ ట్రాకర్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన బయింగ్ లింక్స్ అండ్ ఇంకా ఎన్నో డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటాయి. వెళ్ళి వెంటనే ఆర్డర్ పెట్టేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. చంద్రయాన్ 3 ఎలా సక్సెస్ అయ్యిందో తెలుసుకోవాలంటే ముందు మనం చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ కి రీజన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అవడానికి 3 ప్రధాన కారణాలు చెప్పారు. యాక్చువల్ గా ప్లాన్ ప్రకారం విక్రమ్ ల్యాండర్ మూన్ సర్ఫేస్ కి 400 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు దాని వెలాసిటీ అంతా కోల్పోవాలి, అప్పుడే అది స్మూత్ గా ల్యాండ్ అవుతుంది. కానీ విక్రమ్ ల్యాండర్ మూన్ సర్ఫేస్ కి 1 కిలోమీటర్ పైన ఉన్నప్పుడు దాని వెర్టికల్ వెలాసిటీ 212 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ హారిజాంటల్ వెలాసిటీ వచ్చేసరికి 173 కిలోమీటర్స్ పర్ అవర్. వెలాసిటీ ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉండటం వల్ల అది క్రాష్ అయింది. ఫస్ట్ ఇష్యూ, వెలాసిటీని తగ్గించడానికి ల్యాండర్ లో 5 ఇంజన్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్ ని రిటార్డేషన్ అంటారు. ఈ ఇంజన్స్ అనుకున్న దానికంటే ఎక్కువ థ్రస్ట్ ని డెవలప్ చేశాయి. దీని వల్ల విక్రమ్ ల్యాండర్ అన్స్టేబుల్ అయింది. యాక్చువల్ గా ల్యాండ్ అవడానికి ముందు పర్ఫెక్ట్ ప్లేస్ కోసం ఫొటోస్ తీస్తుంది. బట్ విక్రమ్ అన్స్టేబుల్ గా ఉండటం వల్ల సరిగా ఫొటోస్ తీయటం సాధ్యపడలేదు. దీనివల్ల సెకండ్ ఇష్యూ వచ్చింది, అదే ఎర్రర్స్. ఇస్రో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఎర్రర్స్ వచ్చాయి. దీనివల్ల స్పేస్ క్రాఫ్ట్ చాలా ఫాస్ట్ గా కదలాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. బట్ సాఫ్ట్వేర్ దానికి అలౌ చేయలేదు. బికాస్ ఆ రేంజ్ లో అవసరం వస్తుందని ఇస్రో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ థర్డ్ ప్రాబ్లం, ల్యాండింగ్ సైట్. చంద్రయాన్ 2 ల్యాండింగ్ ఏరియా చాలా చిన్నగా జస్ట్ 500 మీటర్స్ ఇంటూ 500 మీటర్సే ఉంది. ఈసారి చంద్రయాన్ 3కి ల్యాండింగ్ ఏరియాని 4 కిలోమీటర్స్ ఇంటూ 2.4 కిలోమీటర్స్ కి పెంచారు. దీనివల్ల మంచి ప్లేస్ చూసుకొని సేఫ్ గా ల్యాండ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ చంద్రయాన్ 2 కంటే 3కి ఎక్కువ ఫ్యూయల్ ని పెట్టారు. ఫ్యూయల్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువసేపు తిరిగి మంచి ప్లేస్ చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ చంద్రయాన్ 2కి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. బట్ చంద్రయాన్ 3కి ఏంటంటే 4 సైడ్స్ సోలార్ ప్యానల్స్ ని పెట్టారు. ఇన్ కేస్ అది రాంగ్ సైడ్ లో ల్యాండ్ అయినా కానీ 1 or 2 ప్యానల్స్ ఖచ్చితంగా సూర్యుడి వైపు ఉంటాయి. కాబట్టి సోలార్ పవర్ ని తీసుకొని యాక్టివ్ గా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ చంద్రయాన్ 3లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా చేశారు. ఇన్ కేస్ ముందు వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చిన ఫెయిల్ అవ్వకుండా ఉండేలాగా సాఫ్ట్వేర్ ని అప్గ్రేడ్ చేశారు. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది అనుకుంటారు. కానీ అది 100% నిజం కాదు. ఓన్లీ చంద్రయాన్ 2 ల్యాండర్ మాత్రమే క్రాష్ అయింది. దాని ఆర్బిటర్ ఎప్పటికీ చందమామ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంది. ఇన్ఫాక్ట్ చంద్రయాన్ 3 సక్సెస్ లో చంద్రయాన్ 2 పాత్ర కూడా చాలా ఉంది. చంద్రయాన్ 2 ఆర్బిటర్ నే చంద్రయాన్ 3కి కనెక్ట్ చేశారనమాట. సో ఇక్కడ ఆర్బిటర్ కి ఖర్చు తగ్గిపోయింది. అందుకే చంద్రయాన్ 2 కంటే చంద్రయాన్ 3 తక్కువ కాస్ట్ ఉంది. అండ్ అది తీసిన ఇమేజెస్ ని విక్రమ్ ల్యాండర్ లో ఫీడ్ చేశారు. ఈ ఇమేజెస్ ల్యాండింగ్ లో హెల్ప్ అయ్యాయి. చంద్రయాన్ 3 మిషన్ కి మెయిన్ గా 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మూన్ సర్ఫేస్ మీద సేఫ్ అండ్ స్మూత్ ల్యాండింగ్ ని డెమాన్స్ట్రేట్ చేయటం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రగ్యాన్ రోవర్ మూన్ మీద తిరిగేది డెమాన్స్ట్రేట్ చేయటం. అండ్ థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయటం. ఆగస్టు 23నే విక్రమ్ ని ల్యాండ్ చేయడానికి ఒక గట్టి రీజన్ ఉంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద 29.53 డేస్ అనమాట. రఫ్ గా ఒక నెల. అంటే చంద్రుడి మీద ఒక రోజు అంటే భూమి మీద ఒక నెల అని అర్థం అనమాట. మూన్ మీద ఒక రోజు అంటే మనకి 14 రోజులు పగలు 14 రోజులు రాత్రి అనమాట. చంద్రుడి మీద నైట్ టైం టెంపరేచర్ చాలా చల్లగా ఉంటుంది. దాదాపు -208 degrees Fahrenheit ఉంటుంది. అంటే గడ్డ కట్టి చలి ఉంటుంది అనమాట. సో అలాంటి టెంపరేచర్లో ఎలాంటి పరికరాలు పనిచేయవు. సో ప్రగ్యాన్ రోవర్ ఏం చేయాలన్నా ఈ 14 రోజుల్లోనే చేయాలన్నమాట. ల్యాండర్ అండ్ రోవర్ మిషన్ లైఫ్ వచ్చేసి
14 రోజులు మాత్రమే. ఆగస్టు 23, ఆగస్టు 24 మధ్యలో ల్యాండ్ అయితేనే ప్రజ్ఞాన్ రోవర్ పనిచేయడానికి ఒక 14 నుంచి 15 రోజులు దొరుకుతుంది. ఇన్ కేస్ ఆ డేట్స్ కనుక అవ్వకపోతే ఇంకో నెల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. చంద్రయాన్ 3లో మొత్తం 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి ప్రపల్షన్ మాడ్యూల్, ఇది ల్యాండర్ ని లాంచ్ దగ్గర నుంచి లోనార్ ఆర్బిట్ లోకి తీసుకెళ్తుంది. ఇంకోటి ల్యాండర్ మాడ్యూల్, దీంట్లో రోవర్ ఉంటుంది అనమాట. ప్రపల్షన్ మాడ్యూల్ బరువు వచ్చేసి 2148 కేజీలు అండ్ ల్యాండర్ మాడ్యూల్ బరువు వచ్చేసి 1752 కేజీలు. ల్యాండర్ పేలోడ్ లో థర్మల్ కండక్టివిటీ అండ్ టెంపరేచర్ ని మెజర్ చేయడానికి చంద్ర సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్, దీన్ని చాస్ట్ అంటారు, ఇది ఉంటుంది అనమాట. అండ్ మూన్ సర్ఫేస్ మీద ఏమైనా భూ ప్రకంపనలు అంటే ఎర్త్ క్వేక్స్ లాగా అంటారా, అంటే మూన్ క్వేక్స్ అనాలి మనం. సో ఇలాంటివి వస్తే మెజర్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ ఫర్ లోనార్ సీస్మిక్ యాక్టివిటీ ILSA ఉంటుంది. మూన్ యొక్క క్రస్ట్ అండ్ మ్యాంటిల్ ని స్టడీ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ప్లాస్మా డెన్సిటీని అంచనా వేయడానికి లాంగ్మూర్ ప్రోబ్ ఉంటుందన్నమాట. అండ్ లేజర్ లైట్ సాయంతో భూమికి చంద్రుడికి మధ్య దూరం కొలవడానికి దీన్ని టెక్నికల్ టర్మ్స్ లో లూనార్ లేజర్ రేంజింగ్ స్టడీస్ అంటారు. దీనికోసం నాసాకి చెందిన ప్యాసివ్ లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అరే ఉంటుందన్నమాట. రోవర్ పేలోడ్ లో ల్యాండింగ్ సైట్ కి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ఎలిమెంట్స్ ని గ్యాదర్ చేయడానికి ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అండ్ లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోమీటర్ ఉంటాయన్నమాట. ఈ చంద్రయాన్ 3 సక్సెస్ లో పూర్తి క్రెడిట్ మనం ఇస్రో సైంటిస్టులకే ఇవ్వాలి. ఆ గ్రేట్ పర్సనాలిటీస్ ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను చూడండి. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరు ముత్తవేలు గారు, డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ గారు, డైరెక్టర్ ఆఫ్ UR రావు శాటిలైట్ సెంటర్ ఎం శంకరన్ గారు, మోహన్ కుమార్ గారు మిషన్ డైరెక్టర్ అనమాట, అండ్ ఏ రంజన్ గారు చీఫ్ ఆఫ్ లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్, కల్పనా కే గారు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎం వనిత గారు డిప్యూటీ డైరెక్టర్ UR రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరు అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ K Sivan గారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. మ్యాన్ మ్యాటర్స్ అడ్వాన్స్డ్ హెయిర్ రీగ్రోత్ సీరం, దీనికి సంబంధించిన బయింగ్ లింక్స్ అండ్ ఇంకా ఎన్నో డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటాయి, వెళ్ళి వెంటనే ఆర్డర్ పెట్టేయండి. సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.